Welcome to Burning Topic. ఢిల్లీలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడిన ఘటన భారత న్యాయ వ్యవస్థలో సంచలనం రేపింది. ఈ కేసు న్యాయ వ్యవస్థ సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, న్యాయవాదుల సమాజంలో తీవ్ర చర్చలకు దారితీసింది. అసలు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బు ఎలా బయటపడింది? దీనిపై న్యాయమూర్తులు ఏమంటున్నారు? దీని ప్రభావం న్యాయ వ్యవస్థపై ఎలా ఉండనుంది? లెట్స్ వాచ్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ సర్కారీ బంగ్లాలో భారీ మొత్తంలో డబ్బు బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 14న వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా భారీ ఎత్తున డబ్బు లభ్యమైంది. ఈ ఘటన బయటపడిన వెంటనే సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశాల మేరకు జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. సుప్రీంకోర్టు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ విషయంపై అంతర్గత విచారణకు ఆదేశించింది. 3 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కేసు వాస్తవాలను లోతుగా పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా జస్టిస్ వర్మను రాజీనామా చేయమని కోరినట్టు చర్చ జరిగినప్పటికీ ఆయన ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం తాత్కాలిక చర్యగా భావిస్తుండగా తర్వాత ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. కానీ ఇది విచారణ తీర్పుపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయితే ఈ కేసు న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉండటం వల్ల కేంద్రం జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టు నిర్ణయాలను గౌరవిస్తుందని భావిస్తున్నారు. కొందరు కేంద్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉండటాన్ని సున్నితమైన అంశంగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాఖల మధ్య గొడవకు దారితీయొచ్చు. అయినప్పటికీ విచారణ ఫలితాల కోసం కేంద్రం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ కొన్ని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు దీన్ని అవినీతి సంపాదనగా అంటుండగా మరికొందరు ఇది వ్యక్తిగత ఆస్తి లేదా ఇతర చట్టబద్ధమైన సంపాదన అయి ఉండొచ్చని అంటున్నారు. భారత న్యాయ వ్యవస్థలో అరుదైన, ఆందోళన కలిగించే అంశంగా దీన్ని భావిస్తున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు పట్టుబడటం వల్ల న్యాయమూర్తులపై ప్రజల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు విచారణ ద్వారా నిజాలను వెలికితీసి తగిన చర్యలు తీసుకుంటేనే ఈ విశ్వాసాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. కేంద్రం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండటం, న్యాయవాదుల సమాజం నుంచి వస్తున్న విమర్శలు, కొలీజియం చర్యలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా చేస్తున్నాయి. ఈ కేసు ఫలితాలు న్యాయ వ్యవస్థ సమగ్రతను బలోపేతం చేస్తాయా లేక దానిపై మరింత అనుమానాలను కలిగిస్తాయా అనేది విచారణ తీర్పు తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఘటన భారత న్యాయ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోనుంది.